పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బట్ ఈ షో తర్వాత నాకు తెలిసినంత వరకు మంచి మంచి ఆపర్చునిటీ రావాలి మీకు సినిమాలలో, మంచి క్యారెక్టర్స్ లైక్ సెకండ్ లీడ్ గానీ, లేకపోతే ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ కూడా మంచి త్రూఅవుట్ మంచి మూవీలో మంచి రోల్స్ వస్తున్నాయి కూడా. అలాంటి మూవీస్ ఏం రాలేదా సౌమ్య మీకు తెలుగులో? జబర్దస్త్ యాంకర్ ఉన్నప్పుడు వచ్చేసింది, కొన్ని మూవీస్ వచ్చింది, అన్ని మొత్తం ఎక్స్పోజింగ్, ఈ డాన్సర్, ఈ ఐటమ్. నేను ఏ యాంగిల్ నుంచి ఐటమ్ నాకు కనపడుతుందో తెలీదు. కొంతమంది నాకు ఐటమ్ డాన్సర్ సాంగ్ వచ్చేయండి, ఇది చేద్దాం, ఏదో ఒక టీచర్ క్యారెక్టర్ చేయాలి, ఒక బాత్రూమ్ సీన్ ఉంది, ఒక స్విమ్మింగ్ పూల్ సీన్ ఉన్నాయి, ఇలాంటివి పిలుచున్నారు. ఎక్కువ పేమెంట్ ఇస్తాం, అది ఇస్తాము. ఎందుకు అలా క్యారెక్టర్, నేను హోమ్లీ క్యారెక్టర్ ఏం కనపడలేదా అనుకున్నా. తర్వాత హోమ్లీ క్యారెక్టర్ వచ్చింది. మీరు ఇలా ఉంటే హోమ్లీ ఎలా కనపడతారండి? ఇది ఏదో ఒక షో కోసం వేసుకొచ్చానండి. అంటే జస్ట్ నేను అడుగుతున్నాను అంతే, మీరు అనేదానికి. లేదండి, ఇది గ్లామర్ వేరే, సెక్సీ రోల్ వేరే. ఓకే, ఐ లైక్ గ్లామర్ రోల్స్ అండ్ ఆల్. లైక్ గ్లామర్ అంటే వావ్ అనిపించాలి, చూస్తే వేరేలాగా అనిపించకూడదు. ఓకే, వాటర్ వస్తాయి కదా చూస్తే, అలాంటి అనిపించకూడదు, వయసు వావ్ అనిపించాలి. అలాంటిది నేను ఒప్పుకుంటాను. నేను ఎక్స్పోజ్ చేయడం, అన్ని బయట పెట్టుకొని వచ్చేసేయడం అది నాకు ఇష్టం లేదు. అలాంటి క్యారెక్టర్ నేను యాక్సెప్ట్ చేయను. అది అలాంటి నాకు నచ్చదండి. అంటే డీసెంట్ గానే అట్రాక్ట్ చేసుకోవచ్చు, గ్లామర్ తోనే అట్రాక్ట్ చేసుకోవచ్చు. మనం ఎక్స్పోజింగ్ లోనే చేయాలి అనే పాలసీ నాకు ఏం లేదు. నాకు అది నచ్చట్లేదు. ఎలాంటి సాంగ్స్ కావాలి మీకు? అలాంటి సాంగ్స్ లేకపోతే మొన్నగా నిన్న వచ్చింది కిస్ కిస్ కిసిక్ సాంగ్, ఎలాంటి ఇలాంటివి అయితే చేస్తారా? అది మూవీలో వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నేను ఎంజాయ్ చేస్తాను. కానీ అలాంటి కాస్ట్యూమ్స్ అని నాకు నచ్చదు, నాకు ఇష్టం లేదు అలాంటిది ఏం పెట్టుకోవడానికి. సో నేను ఎప్పుడు కూడా ఎక్కడ షోని ఏం చేసాను చూసినా కూడా నేను అలాంటి కాస్ట్యూమ్స్ ఎక్కడికి పెట్టుకోలేదు, పెట్టుకోను ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సో ఓవర్ గా ఉండే గ్లామరస్ రోల్స్ చేయడం కష్టం మీకు? లేదు, హోమ్లీ క్యారెక్టర్ కూడా వచ్చింది, కానీ ఏదో సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ అలాంటివి వచ్చేసింది. సో నాకు ఒక ప్రిఫరెన్స్ ఉన్న రోల్ వస్తే నేను చేస్తాను. ప్రిఫరెన్స్ లేకుండా ఉన్న, అది ఎంత పెద్ద మూవీ హీరోయిన్ పక్కతో నిలబడిన క్యారెక్టర్ కూడా నేను చేయను. వాళ్ళు పక్కతో నిలబడితే చాలు మీరు ఫేమస్ అయిపోతారని చెప్తారు కదా, అలాంటి నాకేం వద్దు. నా క్యారెక్టర్ ఒక తూకం ఉంటుందా, ప్రిఫరెన్స్ ఉంటుందా, అప్పుడు చేస్తాను. ఓకే, సో బాగా క్లారిటీగా ఉన్నారు అయితే మీరు. లేదంటే ఇంట్లో ఉన్నా కూడా నాకేం పర్వాలేదు, కానీ ఏదో ఒక చోట కనపడాలి, నేను కనపడాలి అని నాకేం లేదు. ఎక్కువ షోకి వెళ్ళినా కూడా ఒక ప్రిఫరెన్స్ ఉంటే నేను చేస్తాను, లేదంటే అప్సెట్ అయిపోతాను. మళ్ళీ చెప్పి చేయకపోతే నేను అప్సెట్ అయిపోతాను. అందుకే అలాంటి లేకుండా ఉంటే నేను ఇంట్లో కూర్చున్నదే బెటర్ అని చేయను అంతే. ఓకే, సో ఇప్పుడు ఏదో ఒక పెద్ద మూవీలో ఆఫర్ వచ్చింది, లేదండి, ఎవరు వర్క్ అయిపోయింది, ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది? లేదు, వెబ్ సిరీస్ గా ఒక పెద్ద వెబ్ సిరీస్ ఉంది, అది అడుగుతున్నారు, అది మాట్లాడుతున్నాము. చూడాలి, నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ స్టార్ట్ అని చెప్పారు, చూడాలి అంతే, ఇంకేం లేదు. మూవీస్ కి ఏం రాలేదండి. అప్పుడు యాంకర్ ఉన్నప్పుడు వచ్చేసింది, కానీ చెప్పాను కదా ఇలాంటి గ్లామర్ క్యారెక్టర్ ఇలాంటిదే వచ్చేసింది. ఎందుకు అలా వచ్చేసిందో నాకు తెలీదు. మేబీ ఆ రోల్లో ఉన్నప్పుడు వాళ్ళు అలాగే చూస్తారేమో తెలీదు. ఆ యాంకర్ జాబ్ లో ఉన్నప్పుడు ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్స్ అలాంటిది, వీళ్ళు వదిన వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్, హీరో సిస్టర్, అది ఇది అని చెప్పింది. అలాంటిది ఒప్పుకోవడానికి నాకు మనసు రావట్లేదు, నేను చేయలేదు. అదే ఆర్టిస్ట్ కి ఏదో ఒక ఆపర్చునిటీ వస్తేనే చాలా అనుకుంటారు, బట్ మీరు చాలా క్లారిటీగా ఉన్నారు కదా. ఏదో ఒక ఆపర్చునిటీస్ నాకు వద్దు, ఇదే ఆపర్చునిటీస్ రావాలని నాకు ఉంది. క్లారిటీ అట్లయితే మనమే ప్రొడ్యూస్ చేసుకుని డైరెక్ట్ చేసుకున్నాం. ఓకే, ప్రొడ్యూసర్, మీ డైరెక్టర్, డైరెక్టర్ గా యాక్టర్ మీరే చూడాలి, నేనే చూడాలి ఆ మూవీనప్పుడు. ఇంకెవరు చూడరు. ఎవరు చూడరు. తెలుగులో ఉన్న హీరోస్ మీకు బాగా నచ్చే హీరో ఎవరు? చూస్తుంటారు కదా అన్ని మూవీస్. ఇక్కడ చాలా మంది హీరోస్ నచ్చుతారండి. చిరంజీవి గారు, తర్వాత బాలయ్య గారు, అల్లు అర్జున్, మహేష్ బాబు గురించి చాలా విన్నా. అంటే మహేష్ బాబు గారు చాలా మందికి హెల్ప్ చేశారంట, అది బిడ్డలకి అన్ని ఆపరేషన్ చేశారు, హార్ట్ ఆపరేషన్స్ అని. సో ఇక్కడ చాలా మంది మంచి మంచి హీరోస్ ఉన్నారు. వాళ్ళ ఎన్టీఆర్ నచ్చుతారు, రామ్ చరణ్ గారు నచ్చుతారు, ప్రభాస్ గారు నచ్చుతారు. ఇక్కడ చాలా మంది హీరోస్ నచ్చుతారు. బికాస్ నాకు పర్టికులర్ గా చిన్నప్పటి నుంచి ఏం ఫాలోయింగ్ చేయలేదు కదా, నాకు కొంతమంది పెద్ద వాళ్ళ మూవీస్ కూడా తెలీదు. కొంత పెద్ద వాళ్ళ హీరో నా పక్కన వచ్చి ఓల్డ్ హీరో కూర్చుంటే కూడా నాకు తెలియలేకపోతే, ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్ లో అలాగే అయింది. పెద్ద హీరోస్ వచ్చి ఉన్నా కూడా వాళ్ళు ఈ మూవీ చేస్తారు, హీరో గారు పెద్దవాళ్ళు అని నాకు తెలీదు, గుర్తుపెట్టలేదు. అంటే ఇండస్ట్రీ గురించి అంత గొప్పగా నాకు తెలియదు. కాబట్టి ఏమేమి మూవీ చూస్తానో వాళ్ళు యాక్టింగ్ బాగా చేస్తే వాళ్ళందరినీ నేను ఫాలో అవుతాను. సో అందరి నాకు ఇష్టమే. ఇక్కడ చాలా మంది హీరోస్ నాకు ఇష్టం.